హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారం అండి. నా పేరు పివి కామేశ్వరరావు. ఈరోజు బ్రహ్మర్షి పిరమిడ్‌లో విశాఖపట్నం బ్రహ్మర్షి పిరమిడ్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను 2000 సంవత్సరం నుంచి ధ్యానం చేస్తున్నాను. సార్ వెరీ బిగినింగ్‌లో ఏదైతే చెప్పారో ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని అనేసని అది పూర్తిగా నా విషయంలో 100% కరెక్ట్‌గా ఉంటది. ఎందుకంటే ప్రారంభంలో నుంచే అందరం చాలామంది మాస్టర్స్ నాకు తెలిసి మనకి ధ్యానం ఆరోగ్యం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఆరోగ్యం నుంచి ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం చేస్తున్నాం అందరం కూడాను. దానిలో భాగంగా నాకు హెల్త్ కంప్లెయింట్ తగ్గించుకోవడం, అప్పటికి ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాపార రీత్యా నేను ఒడిదుడుకులు పడుతున్నప్పటికీ ఈ ధ్యానం, ఈ క్లాసులకు అటెండ్ అవ్వడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నా వంతుగా చేయూతనివ్వడం, ఇవన్నీ వెరసి నేను సకల భోగకారిణి అంటే నాకు వ్యాపారంలో పూర్తిగా బయటపడి ఆధ్యాత్మిక వైపు నేను అడుగులు వేయడానికి నాకు చాలా చాలా ఉపయోగపడిందండి. దాంట్లో భాగంగానే పత్రిజీతోటి ఎన్నోసార్లు ట్రావెల్ చేస్తున్నప్పుడు శాకాహారం గురించి చాలా ఎక్కువగా సార్‌తో నేను ఎక్కువ క్వెషన్‌లు వేసేవాడిని. ఎందుకంటే అప్పుడు అంతా మాంసాహారంతో ఉండి నేను బయటకొచ్చాను తగ్గించుకొని అంతా కూడాను. ముఖ్యంగా అరకు ట్రెక్కింగ్‌లో వాటిలోని ఎక్కువసేపు అతనికి దానికి సంబంధించి నేను డౌట్లు అడుగుతుండేవాడిని. అవన్నీ క్లియర్ చేయడము. అలాగే వైజాగ్ వచ్చినప్పుడల్లా మా ఇంట్లో ఉంటున్నప్పుడల్లా ఎన్నో విషయాలు ఎలాగ జీవించాలి, ఏ రకంగా ఏంటి, ఈ జ్ఞానం ఏంటి, ఆయన ద్వారా అవన్నీ తెలుసుకోవడం జరిగింది. అయితే అప్పటికే నాకు చిన్నప్పటి నుంచే నాకు హాస్టల్ ట్రావెల్స్ చాలా ఎక్కువగా ఉంటుండేవి. ఈ హాస్టల్ ట్రావెల్స్ ఎందుకు అవుతున్నాయి ఏంటనేది నాకైతే తెలీదు. మామూలుగా ఏదో చిన్నప్పుడు అది శరీరం మీద ఉంటే దెయ్యం పడిందనేవారు. ఆ పాములే కట్టుకోవడం అలా పెరిగాను చూసాను తప్ప, ఇందులోకి ధ్యానంలోకి వచ్చాక తెలిసింది ఇది హాస్టల్ ట్రావెల్ అవుతుందని చెప్పేసని. అప్పుడు సార్‌కి బెంగుళూరు పిరమిడ్ వ్యాలీలో ఒకసారి చెప్పినప్పుడు, అయితే వరలక్ష్మి మేడంతో మాట్లాడండి అని చెప్పి మేడంతో నాకు మాట్లాడించారు. అప్పటిదాకా నాకు హాస్టల్ ట్రావెల్ జరుగుతుండడం, నాకు బ్లాక్ టన్నెల్ ఎక్స్‌పీరియన్స్ చాలా ఎక్కువ వస్తుండేవనమాట. ఆ బ్లాక్ టన్నెల్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను వన్స్ హాస్టల్ బాడీలో రిలీజ్ అవ్వగానే ఆ టన్నెల్‌లోకి నేను ఎంటర్ అవుతున్నట్టు ఉండేది. కానీ నాకు భయమేసి నేను కళ్ళెప్పడంతోటి మళ్ళా తెలివొచ్చేస్తుండేది. ఇలాగ కొన్ని సంవత్సరాల పాటు జరిగేది నాకు హాస్టల్ ట్రావెల్. కానీ అది హాస్టల్ ట్రావెల్ అని నాకు తెలీదు. ఆ బ్లాక్ టన్నెల్ దగ్గర ఎటు ఎదురు పడడం, మళ్ళీ బయటికి రావడం, ఎదురు పడడం, బయటికి రావడం. ఇలాగే జరుగుతుండేది. అయితే అప్పుడు ఈ మేడంకి చెప్పిన తర్వాత మేడం ఏం చెప్పారంటే, "ఇది ప్రతి మనిషి మరణానంతర జీవితం తర్వాత వచ్చే అనుభవాలు మీకు ముందే వస్తున్నాయి. అందువల్ల ఇది ఒక మనిషి చనిపోయిన తర్వాత అతను ఈ బ్లాక్ టన్నెల్ గుండా ప్రతి జీవి వెళ్తుంటది. అక్కడి నుంచి ఉన్నత లోకాలకు ప్రయాణిస్తది. అది దాటితేనే మనకు ఉన్నత లోకాల ప్రయాణానికి సుగమం అవుతది. అది మీకు ఈ జన్మలో ఇప్పుడు ఉంటుండగానే మీకు తెలుసుకుంటున్నారు. ఆ జ్ఞానం ద్వారా మీకు వస్తుందని" మేడం నాకు చెప్పారు. దానికి సంబంధించి ఇంకా మీరు ఎక్కువగా మీరు సాధన చేయండి తెలుస్తదని. అయితే ఈలోపు నాకేం జరిగింది, నేను మాది చింతలగ్రారం పల్లెటూరు. ఆ ఊర్లో ఎవరు చనిపోయినా ప్రతి ఒక్కరు కూడా అక్కడ గరుడ పురాణం చదువుతుంటారు. అయితే ఒకరోజు అలా చదువుతున్నారు కదా అని చెప్పేసి నేను సాయంత్రం వాళ్ళ ఇంటికెళ్ళేసరికి అందరూ ఆ గరుడ పురాణం పుస్తకం ఎవరింటి దగ్గర పెట్టుకోవడం కూడా అందరికీ భయమే. దాన్ని మా ఊర్లో ఉన్న రామకోవిల్లో పెట్టి సాయంత్రం అవగానే రామకోవిలోకి బయటికి తీసుకొచ్చి ఆ బుక్‌ని ఇంటి దగ్గర తెచ్చి చదువుతారు. ఒక 1 అవర్ చదివి తిరిగి పట్టుకెళ్ళి మళ్ళీ రామకోవిలో పెట్టేస్తుంటారు. ఇలా జరుగుతుంది. అయితే అప్పటికే నాకు స్పిరిచువాలిటీ అంతా తెలుసు. జ్ఞానం ఏంటి, చైతన్యం ఇవన్నీ అర్థమయింది కాబట్టి, ఆహా! ఆ పుస్తకం మనం కూడా కొని చదవాలని చెప్పేసని మా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు గానీ, నేను గరుడ పురాణ పుస్తకాలు 2 వాల్యూమ్స్ కొని ఇంట్లో ఎప్పటికీ ఉన్నాయి చదువుతుంటాను అప్పుడప్పుడు. అయితే అందులో ఒక చోట ఏముందంటే, నల్లటి దీవుల గుండా జీవుడు ప్రయాణిస్తాడు అన్న ఒక శ్లోకంలో ఆ మీనింగ్ వచ్చేటట్టు మనకి ఉందనమాట. అప్పుడు నాకు అర్థమైంది. ఓహో! గరుడ పురాణం అనేది అంటే మనిషి ఏదైతే చనిపోయిన తర్వాత కూడా ఒక 11 రోజుల పాటు ఒక ఇంటి దగ్గరే ఉండి 11 రోజుల కార్యక్రమం మనం చేస్తాము. ఆ సోల్ అక్కడే తిరుగుతుంటది అని తెలుసుకొని, ఈ పురాణం చదవడం వల్ల ఈ నల్లటి గుహల గుండా దాటాలి అన్న జీవికి తెలిస్తే ఆ సోల్‌కి, అప్పుడు అది దాటి ఉన్నత లోకాల్లోకి వెళ్ళడానికి ఈ జ్ఞానం ఈ రకంగా ఉపయోగపడుతుందని సరే నాకు అర్థమైందండి. ఆ గరుడ పురాణం అంతా కూడా మనకి ఈ అరిషడ్ వర్గాలు ఎలా జయించాలి, ఎలాగా ముల్లోకాలు దాటాలి, ఎటువంటి భూమి మీద ఎటువంటి పనులు చేస్తే ఉన్నత లోకాలు గతి పడుతుందన్న నాలెడ్జే ఉంది అందులో కూడా అంతా. పురాణం అంతా కూడాను. అంటే మరణానంతర జీవితం గురించి కొద్దిగా ఎక్కువగా ఉంది. అయితే మరణానంతర జీవితంలో బాగా ఉండాలంటే ఉన్న జీవితాన్ని ఏ రకంగా మనం జీవించాలి?
ఈ పత్రి చెప్పిన త్రిరత్నాలే మనం ఎవరేం పట్టుకొని వెళ్ళినా వాటిలిని దాటే వెళ్ళాలి. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. అయితే ఆ గరుడ పురాణం నాకు ఆ రకంగా అర్థమైంది. ఓహ్! ఇది అందుకా ఈ గరుడ పురాణాన్ని ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఇంట్లో చదువుతారని చెప్పేసి నేను తెలుసుకున్నాను. అప్పుడు నాకు ఏదైతే యాస్ట్రల్ ట్రావెల్‌లో అవుతుందో, ఈ నల్లంటి గుహలు గుండా అనుకున్నానో, అప్పటి నుంచి మళ్ళీ మెడిటేషన్‌లో కూర్చొని నేను ఆ భయం పోయిందనమాట. ఎప్పుడైతే నాలెడ్జ్ నాకొచ్చిందో దానికి సంబంధించింది, నాకు భయం పోయింది. ఆ తర్వాత నేను బెంగుళూరు పిరమిడ్ వ్యాలీలో ధ్యానం చేస్తున్నప్పుడు, ఒక 40 డేస్ చేయడానికెళ్ళినప్పుడు ఎన్నో సార్లు రోజుకి ఒక 3, 4 సార్లు నాకక్కడ యాస్ట్రల్ ట్రావెల్ జరగడం, యాస్ట్రల్ బాడీ రిలీజ్ అవ్వడం, ఎక్కడెక్కడో లోకాల్లోకెళ్ళడం, కాంతి లోకాలు, ఏవేవో రకరకాల భాషలు వినిపించడం, ఈ ఎక్స్‌పీరియన్స్ అన్నీ కూడా నాకయ్యాయి. అప్పుడు నాకేమర్థమైందంటే, ఎవరికైనా కొత్త వారికి ఈ నాలెడ్జ్‌ని మనం నాకెందుకు ఉపయోగపడుతుందని కొన్ని రోజులు నాకు ఆలోచనొచ్చింది. కొత్త వారికి ఈ నాలెడ్జ్ ఇస్తే, మరణానంతరం కూడా వాళ్ళకి ఇలాంటి అనుభవం ఎదురవుతది కాబట్టి, దాన్ని ఈజీగా ఆళ్ళు దాటి వెళ్ళిపోవడానికి చాలా ఉపయోగపడతదని చెప్పేసి నాకు అర్థమయ్యి, అప్పుడు అందువల్ల నాకు ఈ హాస్టల్ ట్రావెల్స్ అది అవుతున్నాయని చెప్పేసి నాకు తెలిసిందండి. ఎందుకంటే, నాకు ఈ హాస్టల్ ట్రావెల్స్ అనేవి చిన్నప్పుడు నాకు ఇంచుమించు 8, 9 తరగతులు చదువుతున్నప్పుడే నాకు ఎక్కడైనా కూర్చుంటే అలాగ హాస్టల్ బాడీ రిలీజ్ అవ్వడం నేను అలాగా కదలకుండా కూర్చొని ఉండిపోయే పరిస్థితి ఉండేదనమాట. అది ధ్యానం నాకు ఈ హాస్టల్ ట్రావెల్ ఈ రకంగా తెలుసుకున్నాను. అయితే ఈ జ్ఞానాన్ని ఎవరికిస్తాను నేను? నాకు తెలిసింది నల్లటి గుహల గుండా జీవుడు దాటి వెళ్తాడు. ఇది మరణానంతర జీవితానికి పనికొచ్చిందని. కానీ ఎవరికి చెప్తే చావంటేనే ప్రతి ఒక్కరికి భయం. గరుడ పురాణం ఊచెత్తితేనే భయం. అందరూ భయపడిపోతారు. ఎవరు వింటారు? అని నేను ఇది కొంతమందికి చెప్పుంచాను గానీ, ఎవరు పెద్దగా దాన్ని తీసుకోలేదు. అయితే మొన్న 2023లో మా ఫాదర్ అప్పాజీ గారు చనిపోయినప్పుడు, ఇంక హాస్పిటల్ నుంచి ఆళ్ళు డిశ్చార్జ్ చేసేసారు. ఒక 3, 4 డేస్‌లోనే చనిపోతారండి. 2, 3 డేస్‌లో. మీరింక ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పినప్పుడు, నేను ఇంటికొచ్చిన తర్వాత ఫాదర్ 3 రోజులు బెడ్ మీద ఉన్నారు. అప్పుడు వెంటనే విషయం గుర్తొచ్చి, ఆయనకి ఉదయం, సాయంత్రం 2 పూట్ల కూడా ఆయన చెవి దగ్గర నెమ్మదిగా చెప్పేవాడిననమాట. ఏవండీ ఇలాగా జీవుడు నల్లటి గుహల గుండా దాటి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాతే ఉన్నత లోకాలకి మనకు అదే ద్వారం ఏ మనిషి అయినా సరే. అందుకే మనకి సినిమాల్లో ఆటిల్లో కూడా మనకు చూపిస్తారు. దూతలొచ్చి మనల్ని తీసుకెళ్తున్నట్టు. వాళ్ళెందుకు తీసుకెళ్తారంటే, ఆ నల్లటి గుహ దగ్గరికెళ్ళిన తర్వాత మనకు గైడ్ చేయడం కోసం వాళ్ళొస్తారనమాట. ఇది నాకర్థమయ్యి ఆయనకి చెవిలోని ఈ విషయాన్ని నేను చెప్పడం జరిగిందండి 3 సార్లును. ఇది ఈ యాస్ట్రల్ ట్రావెల్, ఈ ఎక్స్‌పీరియన్సు, ఈ జ్ఞానం ఇదంతా కూడా ఈ రకంగా నాకు ఉపయోగపడిందండి. ఇకపోతే విశాఖపట్నంలో మేము బ్రహ్మర్షి పిరమిడ్ కన్‌స్ట్రక్ట్ చేయడం జరిగింది. అందరికీ కూడా తెలిసిది. దీని ద్వారా ఎన్నో రకాల క్లాసులు ఈ చుట్టుపక్కల విలేజుల్లో 10,00,000 మందికి ఈ ధ్యానాన్ని పరిచయం చేసి, వాళ్ళందరికీ కూడా ధ్యానం తెలియచెప్పాలని మేమందరం కూడా ఒక టార్గెట్ పెట్టుకొని, దానిలో భాగంగానే చక్కగా ప్రతిరోజు కూడా అన్ని దేవాలయాలు, మార్కెట్ల దగ్గర ప్రచారం చేయడం, ఇదంతా కూడా జరుగుతుంది. అలాగే నేను స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో ఒక డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నాను. అయితే నేను బుక్సు ఎక్కువ ప్రింటింగు, ఆ ప్రూఫ్‌లు, బుక్సు డిస్ట్రిబ్యూషను, కొత్త పుస్తకాలు ఆ కంటెంట్ తీసుకొని దాన్ని కొత్త పుస్తకాలు తయారు చేయడము, ఈ వర్క్ ఎక్కువగా చేస్తుంటానండి స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో. అలాగే స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ వైపు నుంచి అడ్మిషన్ సెంటర్ కూడా మనకి స్టేట్ వైడ్‌గా 2 అడ్మిషన్ సెంటర్‌లున్నాయండి. ఒకటి విశాఖపట్నం జిల్లాలో ఉంది. ఒకటి తిరుపతి, చిత్తూరు జిల్లాలో తిరుపతి దగ్గర ఉంది. ధ్యానం సకల భోగకారణి అన్నాను కదండీ! దానికి సంబంధించి ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ నాకేంటంటే 96 1996, 97లో ప్రతిసారి వైజాగ్ వచ్చినప్పుడల్లా ప్రోగ్రామ్‌కి తిరుగుతుండేవారు. అప్పుడు నా స్టోన్ క్రషింగ్ బిజినెస్‌లో నేను చాలా బిజీగా ఉంటుండేవాడిని. లారీలు, ఆ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఆ వర్క్‌లో ఉండేవాడిననమాట. అయితే సార్ వచ్చినప్పుడల్లా కూడా వెహికల్స్ నేను బెత్తాయించాల్సొచ్చేది. కారు ఎంగేజ్ చేయడం, ఎవరో ఒకరికి మోటార్ సైకిల్ మా దగ్గరున్న వాళ్ళందరూ అడిగి స్టూడెంట్స్‌కి మోటార్ సైకిల్ ఇస్తే, దాని మీద వీళ్ళందరూ బయలుదేరెళ్లి ఇటు అనకాపల్లి, యల్లమంచిలి అప్ టు విజయనగరం వరకు ప్రచారం అవి చేసేస్తుండేవారనమాట. అప్పట్లో ఫైనాన్షియల్‌గా నేనంత కాదసలు. చాలా ఇదిగా ఉండేది నా పరిస్థితి. తెల్లవారు లేస్తే ఒక 200, 300 ఒక లారీకి నేను ఆయిల్‌కి సెట్ చేయాలంటే నాకెంతో గగనంగా ఉండే పరిస్థితి ఉండేదనమాట. అలాంటిది సారొచ్చినప్పుడు ఒక టాక్సీకి ఇవ్వాలంటే 300, 400 టాక్సీకి ఇవ్వాల్సొచ్చేది. అంత అమౌంట్ ఎలాగ అవుతదని చెప్పేసని నేను జీకేతో వాదిస్తుండేవాడిననమాట. అంత అమౌంట్ నేను ఎలా తెచ్చి ఇవ్వగలను అనేసని. ఏదో చూడాలన్నయ్య సారొచ్చేసారు ఆల్రెడీ బయలుదేరిపోతున్నారు అని అంటుండేవాడు. అయితే అంటే నేను అంత బాధపడలేదు గానీ, ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా నేను ఇవ్వడం చేస్తుండేవాడిని. ఇస్తుండేవాడిని. ఇవ్వడంలో ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు.
నేను ఆ సకల భోగకారిణి అనేదానికి అక్కడి నుంచి ఆ రకంగా ఇస్తూ మా ఫాదర్ కూడా మీరందరూ వ్యాపారం చేయాలి. నేను తిరిగి ప్రచారం చేస్తానులెండి. మీరందరూ ప్రచారంలోకెళ్ళిపోతే ధ్యానం అనుకుని తిరిగితే వ్యాపారం ఎలాగవుతదని చెప్పేసని ఆయన అప్పటికే రిటైర్మెంట్ అవ్వడంతోటి రిటైర్ అయిన వెంటనే ఆయన ఒక వ్యాన్ కొనిమ్మని అడిగారు. ప్రచారం చేయాలి. అంతా తిరుగుతాను. మీరు వ్యాపారాలు చేసుకోండి అనంటే, మమ్మల్ని బదులు ఆయన చాలా ఎక్కువగా మాకంటే ఎక్కువగా తిరిగారు. ఆయన గురించి ప్రత్యేకించి ఒక మారుతి వ్యాన్ అప్పట్లో 3,50,000 పెట్టి కొత్త వ్యాన్‌ని కొని ఫైనాన్స్ మీద ఆయనకివ్వడం. అప్పటికే ఎంతో అమౌంట్‌లు కాటికి నేను ఫైనాన్షియల్‌గా వడ్డీలే కడుతున్నప్పటికీ కూడా, ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం కదా! ఆధ్యాత్మికంగా వెళ్తున్నాము అని చెప్పేసని ఆ రకంగా నేను ఇబ్బందులున్నప్పటికీ సపోర్ట్ చేయడం జరిగిందండి. ఇదంతా కూడా 2000 నుంచి 2004, 5 వరకు జరిగింది. ఒక మంచి పని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే హెల్త్ గురించి ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాలకి అప్పటికి హెల్త్‌కి ప్రతిరోజు ఏదో డాక్టర్ అపాయింట్‌మెంట్‌లతో ఉండేవి నాకు. 1991 నుంచి 2000 వరకు ఇంట్లో అందరికీ కూడా. అలాంటిది అవన్నీ కూడా క్రమేణా ఎప్పుడైతే తగ్గుముఖం పట్టి మాకు నమ్మకం కుదిరిందనమాట. ఒక మిరాకిల్ జరిగినట్టు ఇన్ని సంవత్సరాలు బట్టి నా వ్యాపారంలో ఎప్పుడు కూడా అంతలాగా నేను లాభాల్ని చూడలేదు. ఇన్ని లక్షల లక్షల అప్పులు కూడా ఒక్క 6 నెలలు, ఇంకొక 8 నెలలు నాకు 2005, 2006లో వ్యాపారం జరగడం. బిజినెస్ పరంగా చాలా హై లెవెల్‌కి వెళ్ళడంతోటి ఆ లోన్‌లన్నీ క్లియర్ అయ్యి, నేను మళ్ళా ఇంకా చాలా ఫ్రీ అవ్వడం. ఇంకా కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ అదంతా నేను కొనుక్కోవడం. అదంతా కూడా ఈ సకల భోగకారిణి అనేదానికి వస్తది. ఏదో అదృష్టం కొద్దీ వచ్చిందని లెక్క అయితే నాకు లేదండి. ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమాల్లో నేను ఇన్వాల్వ్ అయ్యాను. ఆధ్యాత్మికంగా నాకు నాలెడ్జ్ పెరిగింది గాబట్టే ఇలాంటివన్నీ కూడా నేచర్ నాకు అవకాశం ఇచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎంతోమందికి అవకాశం చెప్పడానికి నేను అవకాశం కల్పించాను గాబట్టి నాకు అవకాశం వచ్చిందని జెప్పేసని నేను ఆ రకంగా భావించి అది తీసుకోవడం. తర్వాత వైజాగ్ జానమా చక్ర జరిగినప్పుడు 2011లో మేము ఒక 6 నెలల పాటు పూర్తిగా ఆ వర్క్‌లో పడి నా బిజినెస్ వైపు పెద్దగా దృష్టి పెట్టలేదు. పెట్టకపోవడంతోటి నాకు ఒక క్వారీ రెన్యూవల్ అప్పట్లోని ఎక్స్‌పైర్ అయిపోయింది. బిజినెస్ ప్రోగ్రామ్‌లో ఉండగా మేము చూసుకోక. అది జనరల్‌గా అయితే అది ఎక్స్‌పైర్ అయితే అది ఒకసారి ఇస్తే 10 ఇయర్స్ పాటు మన అండర్‌లో ఉంటుంది. అలాంటిది మళ్ళీ వేరే వాళ్ళు వెంటనే ఎదురు చూసి ఎక్కడ ఖాళీ ఉందా అని వెంటనే వాళ్ళు అప్లికేషన్ ఏసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు క్వారీని. అలాంటిది మేము చేస్తున్న ఈ మంచి కార్యక్రమం వల్ల అనుకుంటాను ఎవరు కూడా దాని వైపు చూడలేదు సరికదా! డిపార్ట్‌మెంట్ కూడా అప్పట్లోని ఆళ్ళు కూడా అంతగా చూసుకోలేదు. మన ప్రోగ్రామ్ అయిన తర్వాత మేము చూసుకొని దానికి మళ్ళా అప్లికేషన్ వేసి మళ్ళా వితిన్ 1 మంత్‌లోనే చాలా ఫాస్ట్‌గా ఆ వర్క్‌ని మళ్ళీ ఆ కాంట్రాక్ట్ మేము తీసుకోవడం జరిగిందండి. మామూలుగా అయితే ఆర్డినరీగా అయితే ఆ వర్క్ నేను చేసుకోవాలంటే ఒక 6 నెలలు పడతది. 6 నెలల ముందు నుంచి దాన్ని ప్రాసెస్ చేయాలి నేను. నేను 6 నెలలు కూడా ఇక్కడ ఒక మంచి ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో ఉన్నాను గాబట్టి, ఆ రకంగా కూడా నాకు చాలా బెనిఫిట్ అయిందని జెప్పేసని నేను దాన్ని అలా తీసుకున్నానండి. తర్వాత ఇంకొకటి మనం స్పిరిచ్యువల్‌గా ఉన్నామని అన్నదానికి చాలామందికి స్పిరిచువాలిటీలో ఉంటే ఏంటి జరుగుతది, ఎలా తెలుస్తదని అంటారు గదా! దీనికి ఇదొక చిన్న ఎగ్జాంపులు. 2011 జాన్మా చక్రం చేసినప్పుడు ఒక 6 నెలల ముందు స్టేట్ వైడ్‌గా మాస్టర్స్ అందరూ వైజాగ్ రావడం, ఇక్కడ క్లాసులు చెప్పడం ఇలాంటివన్నీ జరుగుతుండేవండి. దాంట్లో భాగంగానే మన హైదరాబాద్ నుంచి పైమా ప్రదీప్ వచ్చి చాలా క్లాసులు ఇక్కడ కండక్ట్ చేశారు. ఇది 2011లో జరిగింది. అయిపోయింది జానమా చక్రం అయిపోయిన తర్వాత 2013లో నేను మా సిస్టరు ఫ్లూట్ లక్ష్మి గారు మీకు తెలుసు. కలిసి మేము అనకాపల్లి అవతల మాకు పొలం ఉంటే పొలం చూడడానికి వెళ్తున్నామండి. వెళ్తుంటే దారిలో టిఫిన్ ప్యాక్ చేయించుకొని వెళ్ళిపోయాం ఉదయాన్నే 6 గంటలకి బయలుదేరి. ఎళ్లి పొలం అంతా తిరిగిన తర్వాత చెట్టు నీడన కూర్చొని టిఫిన్ చేసాం. టిఫిన్ చేసిన తర్వాత వాటర్ బాటిల్‌తో నీళ్లున్నాయి. ఆ టిఫిన్ అయిపోయిన తర్వాత పేపర్‌లో పొట్లంలో వచ్చిందది ఆ టిఫిన్. న్యూస్ పేపర్. ఆ చెయ్యి తుడుచుకొని అలా చూస్తే ఆ పేపర్ మీద నాకు ప్రదీప్ క్లాస్ కండక్ట్ చేసిన బొమ్మ కనిపిస్తుంది. అదెప్పుడు ప్రదీప్ చేశాడు 2011 జూలై, ఆగస్టులో జానమా చక్రం డిసెంబర్‌లో జరగడానికి ముందు ఆ వైజాగ్ సిటీలో జరిగిన కాస్టుల తాలూకా సమాహారం అంతా ఫోటోలతోటి చాలా పెద్ద ఒక హాఫ్ పేజీలో అప్పట్లో వచ్చిందనమాట. ఆ వచ్చిన పొట్లంలోను అది చూడండి ఎన్ని సంవత్సరాలు ఎక్కడెక్కడో తిరిగి ఆ పొట్లం అనకాపల్లి ఏరియాకి వెళ్ళి, నేను ఆ హోటల్‌లో టిఫిన్ కంటిస్తే తిరిగి మళ్ళీ నా చేతికే వచ్చిందది. మనం ఒక స్పిరిచ్యువల్ సర్వీస్‌లో ఎలా అయినా అనడానికి ఇది నేను చాలా ఎగ్జాంపుల్‌గా తీసుకుంటాను. నేనెప్పుడు కూడా. అలాగే తర్వాత ఇక్కడ మనకి ఈ బ్రహ్మర్షి పిరమిడ్ కట్టినప్పుడు కూడా కన్‌స్ట్రక్షన్‌లో నేను
సెప్టిక్ ట్యాంక్‌కి గొయ్యి తవ్వుతున్నాం. తవ్వుతుంటప్పుడు గుణపం ఇలా ఏసేటప్పటికి గుణపం చాలా గట్టిగా శబ్దం వచ్చింది ఒక 3 అడుగుల లోతులో. అయితే ఏదో రాయి అనుకున్నాను గానీ, కొంతసేపు అయ్యేసరికి ఇలా కదిలింది ఆ రాయ. ఏంటా అని చూస్తే చిన్న తాబేలు పిల్ల ఆ సెప్టిక్ ట్యాంక్ గోతిలో అప్పటికేమో 5 అడుగులు గొయ్యి తవ్వాం. 5 అడుగుల కిందన ఆ తాబేలు మట్టిలో అలా కప్పడిపోయింది అంతే. మరి అది ఎప్పుడు కప్పడిందో తెలీదది. అది తీస్తే బతికే ఉంది. తీసి వెంటనే దాన్ని వాటర్‌లో పెట్టి దానికి ఒక వారం, 10 రోజులు బకెట్ నీటిలో ఉంచి ఆ తర్వాత మా పక్కనే రిజర్వాయర్‌లో నేను వదిలేసాను. ఏంటి ఆ తాబేలు అనేసని సింబల్ చూస్తే అది తాబేలు అనేది మనకందరికీ తెలుసు. ఒక 5, 6 శ్వాసలతోటే ఉంటది. అదే మనిషి 16 శ్వాసలు తీసుకుంటాడు. ఒక నిమిషానికి 3-4 శ్వాసలు తీసుకుంటది కాబట్టి 400 సంవత్సరాల జీవితం అని మనందరికీ బాగా తెలుసు. ఈ ఎనర్జీస్ ఇక్కడ కూడా అది తాబేలు అనేది చాలా లాంగ్ ఎనర్జీకి సంకేతం అని చెప్పేసని అప్పుడు ప్రతిసారి నేను చెప్పాను. అప్పుడే చెప్పారాయన. అంత లాంగ్‌గా ఈ పిరమిడ్, ఈ ఎనర్జీ కూడా ఈ చుట్టుపక్కల అంత ప్రసారం చేస్తది నాయన అని చెప్పేసని సార్ చెప్పడం జరిగింది. ఇలాంటివన్నీ అనుభవాలు చాలా చాలా ఉన్నాయండి.